ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. గర్భఫలం కొరకు మనం ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం. మన మూలవచనం ఏంటంటే కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అనేటి వచనాన్ని మన మూలవచనంగా తీసుకొని ధ్యానించుకుందాం, ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ సమయమందున ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలరు అనుగ్రహించని ఎందరైతే నా ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించమని, నీలో ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని, మరి నా ప్రభా ప్రతి వారు ఫలము పొందుకోవాలన్న తండ్రి, ఆత్మానుసారమైనటువంటి ఫలములు ఫలించుటకును, అభివృద్ధి చెందుటకును, ఆశీర్వదించబడుటకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుటకు, ప్రతి వారి జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన చేయమని, ఈ యొక్క మెసేజ్ని ఆది నుండి అంచె నిమిషం వరకు పరిశుద్ధాత్ముడు నీ ఆత్మసదను నడిపించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ 127వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే, గర్భఫలము ఆయన ఇచ్చు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. చాలామంది అంటుంటుంటారు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే ఆస్తి. ఒక పొలం కొనుక్కున్నామంటే ఇప్పుడు మనకే ఉంటుంది, అది ఎక్కడికి పోదు అని చెప్పేసి కుమారుడు అనేటువంటి వాడిని కనుక్కుంటే, కుమారుడు మనకు ఒక ఆస్తిగా ఉండిపోతాడు, మనతోటే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అంటే ఏంటంటే ఆడపిల్ల కాబట్టి బహుమతిని ఏం చేస్తాం, ఎవరొకరి చేతిలో పట్టుకెళ్ళి పెడతాం, కాబట్టి బహుమానం అంటే మన దగ్గర ఉండదు, ఇంకొకరి చేతిలో మనం పెట్టేటువంటిది బహుమానంగా మారిపోతుంది అని చెప్పి చాలామంది ఆలోచన చేస్తుంటుంటారు. మరి దీని అర్థం అట్లాగని కాదు, కానీ కుమారుడైనా కుమార్తె అయినా దేవుడి చేతి నుంచి వచ్చినటువంటి ఫలము అని చెప్పి మనం గుర్తించాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయంలో మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూసినట్లయితే, నీ గర్భఫలము, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. అంటే ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక దీవెన మాత్రమే, అంతేగాని మనం ఏదో ప్రయత్నాలు చేస్తేనో, డాక్టర్ దగ్గరికి వెళ్తేనో, లేకపోతే ఏదో విధంగా చేస్తే వచ్చేటువంటి ఫలం మాత్రం కాదు. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, వాళ్ళ జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలను బట్టి మన భారతి గారు మంచి సాక్ష్యం చెప్తూ ఉంటుంటారు. 6.5 సంవత్సరాల తర్వాత మరి చక్కటి గర్భఫలం ఇచ్చాడు దేవుడు. ఫైనల్ కాబట్టి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈ లోకంలో మీరేది చేయొద్దు, ఎందుకంటే గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే, దేవుడిచ్చి బహుమానం మాత్రమే. డాక్టర్ వల్ల అవ్వదు, మంత్రాల వల్ల అవ్వదు, ఏట్ల వల్ల అవ్వదు. ఏమేమో తిన్నాను, ఏమేమో చేశాను, అన్నీ చేశాను, అన్నీ జరిగినాయి, ఆపరేషన్స్ అయినాయి, కానీ దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. ఏ విధమైనటువంటి పరిష్కారము దొరకలేదు నా సమస్యకు. కానీ ఫైనల్కి దొరికింది ఏంటంట, ఆయనే గర్భఫలం ఇచ్చేవాడు. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వినిస్తున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, ఇచ్చు బహుమానం, కాబట్టి ఆయన ఇస్తేనే మనం పొందుకోగలుగుతాం. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం అనుకుని ఇట్లా రావాలి, ఇట్లా అవ్వాలంటే అది ఎప్పటికీ అవ్వదు. కాబట్టి ఈరోజు చాలామంది అనుకుంటుండొచ్చు, అంటే మనకు తెలియకపోవచ్చు, ఇదేదో వింతగా వచ్చేసింది, విచిత్రంగా వచ్చేసింది, మనం అనుకున్నాం కాబట్టి వచ్చేసింది ఇట్లా అని మీరు అనుకుంటూ ఉంటుండొచ్చు చాలామంది. కానీ అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి బహుమానం మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం లేకుండా, దేవుని ఇష్టం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా మన జీవితంలో ఏది జరగదంట. ఎందుకనంటే మరి రోమపత్రికలో మనకు మాట ఉంటుంది, ఆయన సంకల్పం చెప్పున పిలువబడినటువంటి వారందరికీ కూడా సమస్తము సమకూడి జరుగుచున్నది. హల్లెలూయా. ఏంటంటే సమస్తమును, ఒకటి కాదు, రెండు కాదు, సమస్తము కూడా సమకూడి జరుగుచున్నదంట. ఎందుకంటే సమకూర్పు అనేటువంటిది దేవుని దగ్గర ఉన్నది. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకు మరి ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటుంటాం. ప్రియులరా, మనకు అది అర్థం కాకపోవచ్చు ఆ సిచ్యువేషను, ఆ పరిస్థితి. కానీ దేవుని చిత్తం లేకుండా నా జీవితాల్లో ఏది కూడా జరగదు. ఎందుకంటే ఆయన సంకల్పంలో ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మన జీవితంలో ఏదో జరిగిపోతుందని మీరు ఎప్పుడు ఊహించుకోవద్దు.
ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏది కూడా జరగదు, ఎక్స్పెక్టెడ్గానే జరుగుతుంది అనమాట. ఎందుకనంటే దేవుడు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాడు, మనకు అన్ఎక్స్పెక్టెడ్ అవ్వచ్చు. దేవుడికి ఆల్రెడీ తెలుసు, మనకు తెలియకపోవచ్చు. దేవుడు ప్రణాళిక చేశాడు, మనకి ప్రణాళిక అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని చిత్తం లేకుండా ఈ రోజున మన జీవితంలో ఏ సమస్య కూడా ఎంటర్ అవ్వదు. దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏది కూడా ఆశీర్వాదం ఎంటర్ అవ్వదు. సమస్యలైనా ఆశీర్వాదాలైనా మనల్ని తాకాలి, మన దగ్గరికి రావాలంటే దేవుని పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వస్తాయి. గమనించాలి ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి మనకి ఆశీర్వాదం తెచ్చిపెట్టేదైనా లేకపోతే ఫలము తెచ్చిపెట్టేదైనా ఏంటంటే దేవుని యొక్క మాటను బట్టి మనం చూపినటువంటి విధేయత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీడలా నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నన్ను హెచ్చించును అని చెప్పి మనం వాల్పేపర్ రాసి పెట్టుకుంటాం, మంచిగా స్టేటస్ పెట్టుకుంటాం, మంచిగా ఇంట్లో ఒక పెద్ద ఏమంటారు అది ఫోటో ఫ్రేమ్ చేయించి పెట్టుకుంటూ ఉంటుంటాం. ఏంటి, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనమే. కానీ మొదటి భాగం మర్చిపోతాం, చివరి భాగం పెట్టుకుంటూ ఉంటాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలోనే మొదటి భాగాన్ని విడిచిపెట్టేసేసి రెండో భాగం పెట్టుకుంటాం. ఏంటంట, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నన్ను దేవుడు హెచ్చిస్తాడు. మన ఆశ ఏంటంటే హెచ్చించబడాలి, మన ఆశ ఏంటంటే ఫలించబడాలి, మన ఆశ ఏంటంటే పైకి రావాలి. ఎలాగా, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే. కానీ దేవునికి మాత్రం ఇంపార్టెన్స్ ఏమో. ఇక్కడ ఒక మాట ఉన్నది చూడండి, ఏంటంటే నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా. హల్లెలూయా, అలా నడుచుకొని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాడు. నీ గర్భఫలం, నీ భూఫలం, అన్ని ఫలాలు దీవించబడతాయంట. ఈ రోజున చాలామంది ఏమంటారంటే, ఆమెకు పిల్లలు లేరండి, గొడ్రాలు. ఏంటంటే ఆమెకు పిల్లలు లేరు, గొడ్రాలు అంట. ప్రియులరా, పిల్లలు లేనోళ్ళు గొడ్రాలు కాదండి. గర్భం ఫలించలేదు కాబట్టి గర్భం గొడ్డిది అంటారు. మరి భూమి ఫలించలేదే కాబట్టి భూమి గొడ్డిది అంటారు. చెట్టు ఫలించలేదు కాబట్టి చెట్టు గొడ్డిది అంటారు. మరి మనలో ఉన్నటువంటి ఆత్మ ఫలించకపోతే, ఆత్మ ఫలం మనలో లేకపోతే మనలో ఉన్నటువంటి ఆత్మ ఏమనాలి మరి? గొడ్డిదనాలా? ప్రియులరా, మనలో ఉన్నటువంటి ఆత్మ గొడ్డిదనాలా? ఎందుకంటే ఆత్మీయమైనటువంటి ఫలింపు లేకపోతే దేవుడు అపుస్తలైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తే ఏమంటాడంటే, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, నీ ఆత్మ ఫలిస్తున్న కొలది నీవు మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లు అని చెప్తున్నాడు దేవుడు. అపుస్తలైన పౌలు గారి ద్వారా తిమోతికి చెప్తూ దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లమన్నాడు. కానీ ఇక్కడ మనం వర్ధిల్లాము అంటే ఏంటంటే, మంచి ఇల్లు కడితే వర్ధిల్లినట్టు. వర్ధిల్లం అంటే ఏంటంటే, మంచి పిల్లలు పుడితే వర్ధిల్లినట్లు. వర్ధిల్లము అంటే ఏంటంటే, మంచి ఉద్యోగం వస్తే వర్ధిల్లినట్లు, మంచి బట్టలు కట్టుకుంటే వర్ధిల్లినట్లు, మంచి పొలం కొనుక్కుంటే వర్ధిల్లినట్లు. ఇవన్నీ వర్ధిల్లటం అనుకుంటా ఉన్నాం. ఆత్మానుసారమైనటువంటి ఆశీర్వాదం వైపు మన దృష్టి పెడతలేదు. అంతా కూడా ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు అనుకుంటా ఉన్నాం. ఈ లోకానుసారమైనటువంటి హెచ్చింపు అనుకుంటా ఉన్నాం. కాబట్టి వర్ధిల్లుట అనేటువంటిది ఏంటంటే, గర్భఫలం అందరికీ ఎప్పుడైనా ఎవరికైనా పిల్లలే గుర్తొస్తారు. పిల్లలు గమనించాలి, గర్భఫలము అనేటువంటిది ఏంటంటే పిల్లలే. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు. ఆయన ప్రసవ వేదన పడతామేంటి? మీ గురించి నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటుంటాడు. ఎందుకని ప్రియులరా, ఆలోచన చేశారా ఎప్పుడన్నాను? కాబట్టి ఇట్లాగా మనం ఏంటంటే, పిల్లలు అనేసరికి పిల్లలు లేరండి మాకు అని చెప్పి అనుకుంటుంటాం. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి ఫలింపు మనలో ఉన్నదా? మనలో ఉన్న మనలో ఉన్న ఆత్మఫలం మనలో ఉన్నదా? ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే ఈరోజున ప్రతివారు ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి చెందాం మేము, ఆధ్యాత్మికంగా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తున్నాం మేము అని మనం అనుకుంటుంటాం. చాలా రోజు నేను ప్రార్థన చేస్తున్నాను కదా,
రోజుకి చక్కగా ఇంతసేపు నేను లైవ్లో ఉంటూ ఉన్నాను, చక్కగా మరి అనేక మందిని నేను బలపరుస్తున్నాను అనేటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంటుంది. మంచిదే. ప్రియులారా, అభివృద్ధి చెందుతున్నాము అంటే ఎదిగే మొక్క ఒదిగి ఉంటుంది అంటాను. గమనించాలి ప్రియులారా. ఏంటంటే ఎదిగే మొక్క ఒదిగి ఉంటుంది అంటే, ఫలించే మొక్క ఏమవుతుందంటే పైకి ఎగిరెగిరి పడదంటండి. ఏమవుతుందంటండి, ఇట్లా కిందకి ఫలములు ఉన్నటువంటి చెట్టు ఏం చేస్తుంది, కిందకు ఎలాడుతుంటాయి అనమాట, పైకే వెళ్ళవయ్యి. ఆ కొమ్మలు పైకిలాగా చూడవన్నమాట. ఏం చేస్తాయి, ఫలాలు ఎక్కువై కొలిది కొమ్మలు కిందకు వాలిపోతుంటాయి, వంగిపోతుంటాయి. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఆత్మానుసారమైనటువంటి ఫలాలు నిజంగా వాళ్ళు ఫలిస్తూ ఉంటుంటాయో, ఆత్మానుసారమైనటువంటి ఫలాలను ఫలించే ప్రతి వారు కూడా ఒదిగిపోతూ ఉంటుంటారు, వంగితూ ఉంటుంటారు, దేవుని పాదాల వైపే చూస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు దేవుడు. ప్రియులారా గమనించండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. కాబట్టి పాదపీఠమైనటువంటి దేవుని పాదాల వైపు ఫలించేటువంటి ప్రతి చెట్టు దేవుని పాదాల వైపే చూస్తుంది, క్రిందకే చూస్తుంది, గర్వపడదనమాట. ఏ చెట్టు అయినా మామిడికాయలు ఇలా పైకి కనపడ్డాయి మీకు ఎక్కడన్నాను, ఆకులు కనిపిస్తాయి పైకి, కానీ ఫలాలు మాత్రం కిందకు ఉంటాయి. ఫలించే కొమ్మ ఇప్పుడు కిందకు ఉంటుంది, ఫలించిన కొమ్మ నిటారుగా పైకి వెళ్ళిపోతుంటుంది, దాన్ని ఇష్టం ఎటు పడితే వెళ్ళిపోతుంటుంది. అర్థం చేసుకోండి ప్రియులారా. కాబట్టి ఈ రోజున ఆత్మానుసారమైనటువంటి ఫలం ఫలించినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని పాదాల మీద పడే ఉంటారు, దేవుని పాదాల వైపే ఉంటుంది వాళ్ళ దృష్టి, ఎప్పుడు రెండో విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈ రోజున వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రేమపూర్వకంగా మీతో తెలియజేస్తున్నది ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆత్మీయ పురుషుడు ఆత్మఫలం కలిగి ఉన్నాడా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, ఇవన్నీ వస్తాయి మనకి ప్రియరా. అంటే ఒక పండులో ఉన్నటువంటి తొన లాంటివి ఇవన్నీ వస్తూ ఉంటుంటాయి. మరి ఆత్మానుసారమైనటువంటి ఫలం మనం ఫలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే ఫలిస్తుందో చెట్టు, ఫలించే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటండి. గమనించాలి. ఏంటంటే ఈ ఫలించేటువంటి చెట్టుకి ఏమొస్తాయంటే రాళ్ళ దెబ్బలు వస్తాయంటుంటే, ఫలించేటువంటి చెట్టు వైపు అందరూ చూస్తూ ఉంటుంటారంటే, ఫలించేటువంటి చెట్టు వైపే అందరు కన్నులు పడుతూ ఉంటుంటాయి. ఫలించినటువంటి చెట్టు వైపు చూసి ఎవరైనా ఒక కాయ కూడా కాయలేదని చెప్పి ఏం చేస్తారు, తిట్టుకుంటారు, వెళ్ళిపోతుంటుంటారు. ఫలించిన చెట్టు మీద ఎవడో రాడేయడు, ఫలించినటువంటి చెట్టుని ఎవరు కూడా పట్టించుకోరు. హల్లెలూయా. కాబట్టి మన గర్భం ఫలించింది అనుకోండి, అందరూ ఏం చేస్తారు, సంతోషపడుతుంటుంటారు. వావ్, మంచిగా పిల్లడు పుట్టాడు, లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పేసేసి. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మలో ఫలించాలి. ఏంటంట, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ మనలో ఎక్కడుంటాయంటండి. మామిడి చెట్టుకి మామిడికాయలు ఎలాగ ఉంటాయో, యాపిల్ చెట్టుకి యాపిల్కాయలు ఎలాగ ఉంటాయో, ఆత్మానుసారమైనటువంటి సంబంధమైనటువంటి వారికి ఆత్మ ఫలం ఇదనమాట. హల్లెలూయా. చూసారా, ఆత్మ కూడా ఒక ఫలము. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, ఎంత అద్భుతంగా మనకి గలతీ పత్రిక 5:22 తెలియజేస్తూ వచ్చిన్నారు. ప్రియులరా, ఒక స్త్రీ పెళ్ళయి 2-3 సంవత్సరాలు ఒక లేట్ అయితే పిల్లలు పుట్టలేదంటే ఈమె గొడ్రాలు అని పేరు పెడుతున్నారే. మరి 25 సంవత్సరాలు అయింది మనం బాప్తీసం పొంది, 20-30 సంవత్సరాలు అవుతుంది బాప్తీసం పొంది, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం, దేవుని మహింపరుస్తూ ఉన్నాం. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మానుసారమైనటువంటి ఆత్మీయ పురుషుడు ఒక్క ఫలము కూడా ఫలించలేదు. ఆత్మఫలం లేనప్పుడు మనల్ని ఏమనాలి, ఆత్మీయమైనటువంటి గ్రుడ్డితనం మనలో ఉన్నదనమాట. పిల్లలు లేని వాళ్ళు చూసి మనం ఎంతో బాధపడుతుంటుంటాం. ప్రియులారా, పిల్లలు లేకపోయినా పరలోకి వెళ్ళొచ్చు, కానీ ఆత్మఫలం లేకపోతే చాలా అంధకారంలో ఉంటాం మనం అంతా కూడా. ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, ఇవన్నీ కలిపి ఒక తొనల్ లాంటివి అనమాట. ఒక ఫ్రూట్లో చూడండి, ఒక ఆరెంజ్ తీసుకుంటే మనం దాంట్లో చూడండి ఇలా ఓపెన్ చేస్తే తొనలు చక్కగా మురిసి ఉంటాయి. ఏంటి, ప్రేమ అనేది ఒక తొన, సమాధానం అనేటువంటి, దీర్ఘశాంతం అనేటువంటి, దయాళుత్వం అనేటువంటి, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక ఫ్రూట్లా ఉంటే అప్పుడు అది ఆత్మఫలం అవుతుంది అంటాడు. లేకపోతే ఇందులో ఏది లోపించినా, ప్రేమ లోపింతే అంగవైకల్య ఫలం అవుతుంది, అది ఆత్మఫలం అవుతుంది అనమాట.
ఆత్మఫలం అవ్వాలంటే అన్నీ ఉండాలి, అందులో అన్ని తొనలు సంపూర్ణంగా ఉంటేనే అది కాయ అవుతుంది, అది ఫలం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, మీకు ఒక షాపు ఒక ఫలం అమ్ముతున్నప్పుడు ఒక్క తొన తీసుకున్నాడు, మిగతా ఫలం మీకు ఇచ్చాడు అనుకోండి, ఎవడు తీసుకున్నాడు ఇది మాకొద్దు అని చెప్పి అక్కడ ఆ మొఖాన్ని కొట్టి అక్కడే పడేసి వస్తుంటారు. ఎందుకని, ఇందులో ఒక తొన తీసుకున్నాను నాకేమొద్దు ఇది అని చెప్తాం కదా. అంటే పూర్తి ఫలమే కావాలని మనం ఆశిస్తూ ఉంటుంటాం. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి దేవుడు మన నుంచి ఆశించడా? వీళ్ళు సరిగ్గా ఫలించట్లేదే, ఈ ఫలం ఏదో ఫలించమనుకుంటున్నారు కానీ ఇందులో ఇంకా లోపం ఉన్నదే, సరైనటువంటి దీర్ఘశాంతం లేదు, దయాళుత్వం అనేటువంటిది లేదు, అసలే మంచిదనం అనేటువంటిది అసలే లేదు. విశ్వాసం, ఈరోజు విశ్వాసం ఉంచుతాం, రేపు డీలా పడుతుంటుంటాం, ఈరోజు పడతాం రేపు లెగుతాం, విశ్వాసంలో పడిపోతుంది. ఒక తొన ఏమైపోతుందంటే పాడైపోతుంది, కుళ్ళిపోతూ ఉంది. సాత్వికం, అబ్బా సాత్వికులు ధన్యులు వారు, చాలా బాగుంటుంది సాత్వికం. ఆశా నిగ్రహం అంటే ఇక తెలుసు అందరికీ, ఆ చీరను చూశాను కానీ నేను కొనాలనుకున్నానంటే కొనాలంతే, లేకపోతే నిద్ర పట్టదు. ఆ బంగారం చూస్తే నేను కొనాలనుకున్నానంటే కొనాలంతే, నా ఆశని నేను నిగ్రహించుకోను ఇంకా, ఖచ్చితంగా ఇదంటే చేయాలన్నమాట. ప్రియులరా, నిగ్రహం అంటే ఏంటంటే మనలో ఉన్న ఆశను చంపుకోవాలన్నమాట. ఏది చెయ్యాలని మనకు అనిపిస్తుందో అది చేయకుండా ఉండటం అన్నమాట. ఇవన్నీ కూడా ఒక ఫ్రూట్లో ఉన్నటువంటి ఆ తొనలు ఎట్లా ఉంటాయి, అవన్నీ కూడా అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఆత్మఫలములో ఉన్నటువంటి ఆత్మఫలము ఒకటే ఫలము, కానీ అందులో ఉన్నటువంటి తొనలు ఇవన్నీ అన్నమాట. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఇవన్నీ ఒక్కో ఫలం అనుకోండి. ప్రేమ ఫలము అనుకోకండి, సంతోషం ఒక ఫలం అనుకోకండి, సమాధానం అనేది ఒక ఫలం అనుకోకండి, ఇవన్నీ కూడా ఒక్కటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆలోచన చేస్తారు ఎప్పుడన్నాను, నిజమే కదా. ఒక స్త్రీని పెళ్ళైన 1 ఇయర్కే పిల్లలు పుట్టకపోతే, 2 ఇయర్స్కే పిల్లలు పుట్టకపోతే, ఏమ్మా ఇంకా పిల్లలు పుట్టలేదా, ఏమ్మా చూపించుకోండి డాక్టర్కి, ఏమ్మా చెక్ చేయించుకోండి, అట్లా చెప్తుంటుంటామే. మరి బాప్తీసం పొంది ఎన్నాలైంది మనం? కనీసం మనం ఒక్కరినన్నా కన్నామా? ప్రియులారా, మనం ఒక్కరినన్నా దేవుని వైపు నడిపించామా? మనం ఒక్కరినన్నా దేవుని సన్నిధిలో నాటామా? లేదు. మనం ఒక్కరినన్నా బలపరిచామా? లేదు. మనం ఒక్కరికన్నా ఆశీర్వాదకరంగా ఉన్నామా? ప్రియులారా, మనం ఒక్కరినైనా దేవుని సన్నిధిలో వృద్ధగుటకు మరి సహాయపడ్డామా? ఒక్కరినన్నా బలపరిచామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆలోచన చేసుకుంటే నిజంగా మన ఆధ్యాత్మికంగా ఎంత ఈ గుడ్రాలు తనాన్ని అనుభవిస్తున్నామో మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి పిల్లలు లేని వారు గుడ్రాలతనం అంటే అది కాదండి. ఎందుకంటే పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా ఇదంతా ఈ లోకానికి సంబంధించినటువంటిది. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అందరితో ఒకటే ఏజ్ వస్తుంది, అందరికీ ఒకటే విధానం వస్తుంది, స్త్రీ పురుషుల భేదాలు కూడా ఉండకపోవచ్చు అక్కడ, అంతా కూడా ఒకటే ఉంటుంటుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఎప్పుడు గర్భఫలం అంటే నేచురల్గానే చూడకండి. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఈ వర్తమానం ప్రతి వారికి చెందినదే, ప్రతి యవనస్తులకి చెందినదే, ప్రతి వృద్ధులకి చెందినదే, ప్రతి చిన్నవారికి పెద్దవారికి అందరికీ కూడా. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి ఫలము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఫలం ఎట్లా వస్తుందంటండి, ఎప్పుడు వస్తుందంటండి? చదువుకున్నాం మనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము ఆయన అనుగ్రహిస్తాడంటండి, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. మనం బహుమానం ఎప్పుడు ఇస్తాము, ఎవరికి ఇస్తాము? మనకిష్టమైనటువంటి వారి పెళ్ళికి వెళ్ళినప్పుడు బహుమానం పట్టుకెళ్తాం. అర్థమవుతుందా? చాలా పెళ్ళిళ్ళు జరిగితే చుట్టుపక్కల అందరికీ మనం బహుమతులు ఇవ్వం. కానీ మనకు తెలిసిన వారికి, మనకి క్లోజ్ అయిన వారికి, మన మాట వినేవాళ్ళకి, మనం పిలిస్తే వచ్చేవాళ్ళకి, మనం అంటే అభిమానం ఉన్న వాళ్ళకి, మనకు తెలిసిన వారికి మాత్రమే ఆ బహుమానం అనేటువంటిది ఇస్తూ ఉంటాం అనమాట. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అంట. నిజంగా ఆయన దగ్గర నుంచి మనం బహుమానం పొందుకోవాలంటే పౌలు గారు అంటాడు, బహుమానం పొందినట్లుగా నేను పరిగెడుతూనే ఉన్నాను అని చెప్పి. ఎక్కడంట? ఎవరు ఇస్తారంట? దేవుడు ఇస్తారంట. కాబట్టి ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఒక ఏమంటారు, అది బహుమానం పొందుకోవడానికి పరిగెడుతున్నటువంటి జీవితం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన ఆత్మీయ జీవితం బహుమానం పొందుకోవడానికి పరిగెడుతున్నటువంటిది అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఫలం ఉన్నదా? ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఉన్నదా? ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నామా అని ఆలోచన చేస్తే మన గర్భాలు ఏమీ కూడా ఇంకా ఫలింపలేనటువంటి స్థితిలో ఉన్నాయన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి గర్భం అనేటువంటిది మన తెరవబడాలన్నమాట. మన ఆధ్యాత్మికమైనటువంటి గర్భం అనేటువంటిది ఈ ముసుగుపోయింది, గొడ్రాలతనంలో ఉన్నదన్నమాట. ప్రియులారా, శారీరకమైనటువంటి గర్భం అయితే అందరూ చూడగలుగుతారు, శారీరకంగా పుట్టిన పిల్లలను కూడా అందరూ చూడగలుగుతారు. కానీ ఆత్మానుసారంగా మన యొక్క గొడ్రాలతనం అనేటువంటిది ఎవరికి కనిపించకపోవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఖచ్చితంగా చెప్తున్న మాట, దేవుని రాజ్యమును నీతిని వెతకండి అంటే దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఫలమే నిజమైనటువంటి గర్భఫలం అనమాట. నిజమైనటువంటి ఫలం అది మాత్రమే దేవుడు చూస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఫలిస్తున్నానని నేను అనుకుంటానే ఉన్నాం మనం, కానీ ఫలించలేకపోతున్నాం. ఫలించాలని ఆశపడుతూనే ఉన్నాం, కానీ ఫలించలేకపోతున్నాం. ఫలించాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం, ఫలించలేకపోతున్నాం. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నానని పిల్లలు పుడతారని ఏ లోపమో తెలియడం లేదు. ఎంతమంది డాక్టర్ల దగ్గర తీరిని ఎన్ని చేసినాను. హల్లెలూయా, ప్రియులరా, చేయవలసిందల్లా ఏంటంటే ఇక్కడ గమనించాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, మనం చేయవలసిందల్లా ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాట, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల. డాక్టర్ గారు ఏం చేస్తాడంటే ట్యాబ్లెట్ ఇస్తాడు, అమ్మా నైట్ 12 గంటలకే వేసుకోవాలి ఇది. ప్రియులారా గమనించాలి, నైటు 12 గంటలకే వేసుకోవాలి, తెల్లవారుజామున 4 గంటలకి వేసుకోవాలి ఈ ట్యాబ్లెట్ అని. అంటే ఎంత శ్రద్ధగా అలారం పెట్టుకునో లేకపోతే ఒక సిస్టమేటిక్గా మనం పాటిస్తూ దాన్ని ఏం చేస్తాం, ముందుకు వెళ్తూ ఉంటుంటాం. ఖచ్చితంగా పాటిస్తాం మనం. అలా పాటించినప్పుడు మాత్రమే మన జీవితంలో మన శరీరంలో ఒక మార్పు అనేటువంటి సంభవిస్తుంది. కాబట్టి ఈ రోజున ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ఫలించలేకపోతూ ఉన్న కారణం ఏంటంటే మనం అన్నీ వర్ధిల్లాలంటే ఇక్కడ చూడండి, 4వ వచనం చూస్తే ద్వితీయోపదేశకాండం 28:4లో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, పిండి పిసుకు తొట్టియు దీవించబడును, ఆశీర్వదించబడును. ఎప్పుడంటండి, దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నీడల. పౌలు గారు అన్న మాట చాలా అద్భుతం అనిపిస్తుంది నాకు, చాలా అద్భుతం అనమాట. ఏమంటాడంటే తిమోతి గారితో, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు అంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి రాయించినటువంటి ఉత్తరంలో ఆ మాట చాలా అద్భుతం, వండర్ఫుల్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మత్తయి సువార్త 6:33 ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి మొదట, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. మీకు గర్భఫలం కావాలా, భూఫలం కావాలా, ఏదైనా సరే. కానీ మొట్టమొదటి చేయవలసింది ఏంటంట, మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు మనం వెతుక్కొస్తూ వస్తుంది, గర్భఫలం మనం వెతుక్కొస్తుంది, భూఫలం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎక్కడెక్కడని చెప్పి ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో పేతురు గారు, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నీడల అని ఉంది కదండి. రాత్రి అంతా చేపలు పట్టాడు, పని అవ్వలేదు. అప్పుడు ఏం చేశాడు, దేవుని మాట విన్నాడు. దేవుడు ఏం చెప్పాడు, ఆ లోతులకు పోనిచ్చాడు. ఏమైంది పేతురు అంటే, చేపలు పడలేదు ప్రభా, సరే లోపలికి పోనిచ్చాడు. ఇంకా లోతులకు పోనిచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఇప్పుడే ఇవ్వాలా, అక్కడ వేసాడు ముందు వాళ్ళ చేపలు పడలేదు, ఇప్పుడే ఇవ్వాలా, సరే ప్రభా ఎత్తున్నాను ప్రభా, నీ మాట చెప్పిన ఎత్తున్నాను ప్రభా అని చెప్పి ఆయన మాట చెప్పిన ఏం చేశాడు, వలేసాడు. వలేస్తే వల పిగిలిపోతూ ఉంది. ఫలింపు అనేటువంటిది ఎట్లా ఉన్నదంటే విస్తారమైనటువంటి ఫలింపు వచ్చిందంటండి. కారణం దేవుడైన యెహోవా మాట ఆచి తూచి తప్పకుండా ఎలా చెప్పింది అలా పాటించాడు, శ్రద్ధగా విన్నాడంటండి. పేతురు గారు ఏం చేశాడంటే చాలా శ్రద్ధగా విన్నాడు. పేతురు లోనకు పని, ఇంకా లోనకు పని, ఇప్పుడే ఇవ్వాలా అంటే ఎట్లా చెప్తే అలాగా శ్రద్ధగా వింటూ శ్రద్ధగా చేశాడు.
శ్రద్ధగా చేయటం వల్ల ఏమైందంటండి, విస్తారమైనటువంటి చేపలు పట్టాడు. కాబట్టి ఈ రోజున మనం దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలంటండి, జాగ్రత్తగా వినాలంటండి. హల్లెలూయా. అలా విన్నప్పుడు మాత్రమే ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం, ఆశీర్వదించబడతాం, ఆశీర్వాదంలో ఉన్నటువంటి ప్రతి మేలుని పొందుకోగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి 3వ యోహాను రాసినటువంటి ఆ పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్తూ ఉంటుంటాడు ఆయన, ఏమని? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలంట. మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితం వర్ధిల్లకపోయినా పట్టించుకోము. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా పట్టించుకోను. ఈ రోజున సంబంధాలు చూసినప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కడండి ఉద్యోగం, ఎంతంత జీతం, ఏంటండి పని, అంతే. నా మ్యారేజ్ సమయంలో కూడా అదే అడిగారు అందరూ. ఎవరైనా ఎంత ప్రార్థన చేస్తాడు, ఈయన చర్చికి వెళ్తాడా లేదా, అసలు బైబిల్ చదువుతాడా లేదా, మంచి బిలీవర్ అయినా, మంచిగా దేవుని మీద విశ్వాసం ఉంచుతాడా, ఎవరు అడగలేదు. ఏ మ్యాచ్కి వెళ్ళినా కూడా, ఒక 5-6 మ్యాచ్లకు వెళ్ళినప్పుడు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు అందరూ ఏం అడిగారంటే, ఏంటంటే ఉద్యోగం, ఏం ఉద్యోగం, అది ప్రైవేట్దా గవర్నమెంట్దా, ఎంత జీతం వస్తుంది, పర్మనెంట్గా ఉంటుందా? వీళ్ళారా ఆలోచన చేస్తారా? ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎలా ఉన్నది దీని పరిస్థితి? ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నాడా? ఆధ్యాత్మికమైనటువంటి జీవితం సరిగా ఉన్నదా? కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటున్నా. అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారు ఈ రోజున. ఆధ్యాత్మికమైనటువంటి వర్ధిల్లుట లేదు. ఎందుకంటే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం అంతే. ఏ విధమైన వర్ధిల్లడం లేదనమాట. వర్ధిల్లినట్లయితే మనం అక్కడ ఉంటాం ప్రియులారా. దేవుడు దినదినము వర్ధిల్లించే కొలిది పైకి వెళ్తూ ఉంటుంటాం అనమాట. హల్లెలూయా. యెహోషువ గారు మోసే గారి దగ్గరికి వచ్చినప్పుడు చేతుల మీద నీళ్ళేసేవాడు. కానీ తర్వాత ఏంటి, ఆయనే గొప్ప నాయకుడు అయిపోయాడు. మోసే గారి తర్వాత నాయకుడు అయిపోయాడు, కొన్ని లక్షల మందికి నాయకుడు అయిపోయాడు. మోసే గారు చేసినటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడినటువంటి వాడుగా యెహోషువ కనిపిస్తూ ఉన్నాడు. మరి ఆ యెరికో గోడలను కూలగొడటానికి దేవుడి మాట శ్రద్ధగా విన్నటువంటి వ్యక్తిగా మనకి యెహోషువ గారు కనిపిస్తూ ఉన్నారు. అది ఒక ఫలం. అది ఆ యెరికో గోడలు పడిపోయేలాగా చేయటం, అందులో ప్రవేశించడం, అది ఒక ఫలవంతమైనటువంటి ప్రయాణం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ ప్రారంభించాము, ఎక్కడ ఉన్నాం? ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మనం ఎక్కడ కూర్చున్నాం అక్కడే ఉన్నామా? ఆలోచించండి ఒకసారి. ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఏం చెందాం మనం? లేదండి అప్పుడు మాది చాలా గుడిసండి, ఇప్పుడు మేము బిల్డింగ్ కట్టామండి. గుడిసెలు బిల్డింగ్లు అవటాలు ఇది ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కాదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుడిచ్చిన ఆశీర్వాదమే. కానీ నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం వర్ధిల్లమని చెప్పాడు అన్ని విషయాల్లోనూ. కానీ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి లేకుండా ఆర్థికమైనటువంటి అభివృద్ధి చెందినట్లయితే ఉపయోగం లేదు. హల్లెలూయా. ప్రియులు అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ కూడాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం మన జీవితంలో చాలా సమస్యలు వస్తుంటుంటాయి, ఇబ్బందులు వస్తుంటుంటాయి. ఎటువంటి అభివృద్ధి చెందాలా అనేటువంటి పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. ఈ విషయంలో నేను ముందుకెళ్ళానంటే మరి ఆధ్యాత్మికంగా నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఈ విషయంలో నేను ముందుకెళ్ళానంటే మరి అనారోగ్య పరిస్థితుల్లో నేను వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పి చాలామంది చాలా విషయాల్లో ఇబ్బంది పడుతుంటుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటంటే ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాం కానీ ఆత్మలో వర్ధిల్తలేదంటండి మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లలు అర్థమవుతుంది కదండి అందరికీ. అన్ని విషయాల్లో వర్ధిల్తున్నాం కానీ ఆత్మలో మాత్రం వర్ధిల్తలేదంట. కాబట్టి వర్ధిల్లాలి అంటే ఏంటంటే నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా జాగ్రత్తగా వినాలంటండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీడలా అంటే అనుసరించాలి, నడుచుకోవాలన్నమాట. చాలామంది మనం వింటూ ఉంటుంటాం,
ఈరోజు చాలా అద్భుతంగా నిర్ణయం తీసుకుంటాం మనం. ఏమైనా సరే ఈరోజు నుంచి వాక్యం వినాలి, ఏమైనా సరే ఈరోజు నుంచి దేవునికి సన్నిధి దగ్గరగా ఉండాలి, ఏమైనా సరే ఈరోజు నుంచి బైబిల్ చదవాలి, ఏమైనా సరే దేవుని సన్నిధిలో బలంగా ఉండాలి. వావ్, మంచిది. నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు, కానీ ఏం చేయాలంటండి? అనుసరించి నడుచుకోవాలంటండి. హల్లెలూయా. ఆగిపోకూడదు, నిలబడిపోకూడదు. అనుసరించి ఏం చేయాలంట? నడుచుకోవాలంట. ఈ వాక్యం వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి, మీరు గతంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు, గుర్తుంది కదా మీకు అందరికీ. నేను రోజుకింత బైబిల్ చదువుతాను, రోజుకింత ప్రార్థన చేస్తాను, రోజుకింత మంది కొరకు ప్రార్థన చేస్తాను, వారానికి ఇంత ఉపవాసం ఉంటాను, నెలలో ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, ప్రతిరోజు దేవుని సన్నిధిని గడుపుతాను. చాలా డిసైడ్మెంట్స్ మరి చాలామంది చేసుకున్నారు, మీరు వింటున్నటువంటి వారిలో చాలామంది. కానీ నో ప్రాబ్లం, డెసిషన్ తీసుకోవడం తప్పులేదు, నిర్ణయం తీసుకోవడం తప్పులేదు, కానీ ఏం చేయాలంటే అనుసరించి నడుచుకుని ఎడలా. అలా అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటండి? దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనువుల కంటే హెచ్చిస్తాడు. చాలా అద్భుతంగా ఉంది కదండి ఈ మాట. భూమి మీద సమస్త జనువులు కానీ హెచ్చిస్తాడంటే, అబ్బా అందరికంటే గొప్పని అయిపోతాను నేను. ఎలాగైపోతాం మనం? దేవుని వాక్యాన్ని చదవం, దేవుని వాక్యాన్ని వినం, దేవునికి దగ్గరగా జీవించం, దేవుని మహిమపరచం, దేవుణ్ణి సంతోషపెట్టం. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞలు ఏంటంట? నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన నీకు అంచమని ఆజ్ఞలన్నిటినీ కాదులేండి, ఆజ్ఞలన్నింటిలోకైనా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించుము. ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞలోనే ఫలించలేకపోతున్నాం మనం. ఏంటండి? ప్రధానమైనటువంటి ఆజ్ఞ పక్కన పెట్టేసేసి ఫలించాలి మనం అనుకుంటే ఎట్లా ఫలిస్తాం? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకమంటే వేరే వెతుక్కుంటున్నాం మనం. ఆయన రాజ్యాన్ని పక్కన పెట్టేసేసారు, నీతిని పక్కన పెట్టేసేసి ఏం వెతుకుతున్నాం ఈ రోజున మనం? ఆలోచించండి ఒకసారి. నెంబర్ వెతుక్కుంటుంటమాట. ఏ నెంబర్కి కాల్ చేద్దామా, ఈ నెంబర్కి కాల్ చేసి ఎన్నలైంది, వీళ్ళని పలకరించి ఎన్నలైంది, లేకపోతే వీళ్ళతో మాట్లాడి ఎన్నలైంది అని చెప్పి ఇట్లాగా లిస్ట్ తిరిగేస్తూ ఉంటుంటాం అనమాట. వెతుకుతూ ఉంటుంటాం. లేకపోతే నాకు ఎవరెంత డబ్బులు ఇవ్వాలి, ఎవరెంత అప్పు ఉన్నారని పుస్తకాలన్నీ తిరిగేస్తాం అనమాట. ఎవరెవరో నాకు ఎంత ఇవ్వాలి, ఎంత అప్పు ఉన్నది, లేకపోతే నా ఇన్కమ్ ఎంత వస్తుంది, నా రెంట్స్ ఎంత వస్తున్నాయి, నాది ఇది ఎంత వస్తుంది, ఇట్లా ఏం చేస్తున్నాం? అవి నెత్తుకుంటున్నాం తప్ప దేవుని సన్నిధిలో మన వర్ధిల్లుడు ఎంత, మన ఆత్మానుసారమైనటువంటి వర్ధిల్లడం ఎంత ఉన్నది, ఆత్మలో మనం ఎంతగా వర్ధిల్లుతున్నాం, దేవుని అభిషేకం మన మీద ఎంతగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడన్నా చూసాము మనం? నేను బాప్తిసం పొందినప్పుడు నా స్థితి ఎలాగ ఉన్నది, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు నా స్థితి ఎలాగ ఉన్నది, మరి దేవుని వాక్యంలో బలపడుచు ఉన్నప్పుడు నా స్థితి ఎలాగ ఉన్నది, దేవుని వాక్యాన్ని అనేక మందికి విస్తరిస్తూ బోధిస్తూ ఉన్నప్పుడు మన స్థితి ఎలాగ ఉంది. ఇలా దినము అభివృద్ధి చెందటం దేవునికి ఇష్టం అన్నమాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన ఇంటి దగ్గర వేసుకున్న చిన్న మొక్కే ఒక 1 year అయితే సరిగ్గా ఎదగలేదు, ఫలాలు ఫలించలేదండి, చాలా బాధపడిపోతుంటుంటాం. దీనికి ఎంత నీరు వేసాను, ఎంత కష్టపడ్డాను, ఫలించట్లేదు ఇది అని చెప్పి బాధపడతామే. మరి దేవాది దేవుడు మనల్ని ఎన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాడే, మనం ఫలించాలని. మనం ఈ స్థితిలో ఉండటం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. ఫలము లేనటువంటి చెట్టు ఎలాగైతే 10 మందిని ఆకర్షించదో, ఆధ్యాత్మికంగా ఫలించినటువంటి వ్యక్తి 10 మందిని దేవుని వైపు నడిపించలేరు. ఆధ్యాత్మికంగా ఫలించినటువంటి వారు 10 మందికి ఆదర్శంగా ఉండలేరు అనమాట. ఆధ్యాత్మికంగా ఫలించినటువంటి వారు 10 మంది జీవితంలో ఆశీర్వాదానికి కారకులు అవ్వలేరు అనమాట. హల్లెలూయా. ప్రియులరా, ఆధ్యాత్మికంగా ఫలిస్తున్నామంటే ఆటుపోట్లకు రెడీ అయి ఉండాలి. ఆధ్యాత్మికంగా ఫలిస్తున్నాము అంటే రాళ్ల దెబ్బలకు రెడీ అయి ఉండాలి, రాళ్ల దెబ్బలకు సిద్ధపడి ఉండాలి. ఆధ్యాత్మికంగా ఫలిస్తున్నామంటే అందరూ మెచ్చుకుంటారని మీరు అనుకోకండి, రాళ్ళు ఇచ్చి కొట్టుకోళ్ళు కూడా ఉంటుంటారు ప్రియులారా. హల్లెలూయా. ఏంటంటే మనం ఎప్పుడైతే ఆత్మలో ఫలిస్తూ ఉన్నామో, ఆత్మానుసారమైనటువంటి ఫలింపు మనలో వస్తూ ఉందో, రాళ్ళు పడుతుంటుంటాయి. ఎందుకంటే మా ఇంటి దగ్గర మామిడి చెట్టు చూసేవాడు నేను.
మంచిగా కాయలు కాసేది. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఏం చేసేవారు అంటే రాళ్ళు ఇచ్చి కొట్టేవారు. ఎందుకని? ఏదో కాయ కొట్టుకుందాం, తిందాం. దానికి ఆ రాడ్ దాని మీదకి విసిరితే ఏదో కాయ కింద పడుతుంది, దాన్ని కోసుకు తినొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతానండి అని సంతోషపడుతున్నారేమో. రాళ్ల దెబ్బలకు సిద్ధపడండి ప్రియులారా. చాలా రాళ్ళు పడతాయి మీద. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంటే, ఆధ్యాత్మికంగా ఫలాలు ఫలిస్తుంటుంటే ఎవరు మిమ్మల్ని ఈజీగా వదిలేశారు, ఎవరు మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఖచ్చితంగా రాళ్ళు దెబ్బలు కొడతానే ఉంటారు, రాళ్ళు దెబ్బలు పడతానే ఉంటాయన్నమాట. ఎందుకని? అది ఫలిస్తున్నామన్న దానికి గుర్తు అనమాట. నిజంగా మనం ఫలించినట్లయితే ఏంటంటే కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని లోకంలో సామెత కూడా ఉన్నది. దేనికంటే రాళ్ళ దెబ్బలు కాచిన చెట్టుకే అంటే ఏం కాసింది? ఫలాలు ఫలించినటువంటి చెట్టుకు మాత్రమే రాళ్ళ దెబ్బలు పడతాయంటండి. కాబట్టి మిమ్మల్ని నిందిస్తున్నారా, అవమానిస్తూ ఉన్నారా, ఆందోళనకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయా, భయమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా, మరి చాలా మానసిక ఒత్తిళ్ళు ఎదురవుతూ ఉన్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ కూడా. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఫలిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏంటి ప్రభా, నీకోసం నువ్వు భూమి మీద హెచ్చిస్తానన్నావు, నా భూమిని ఫలాన్ని అన్నీ ఫలింపజేస్తానన్నావు, మరి ఏంటి ప్రభా ఈ కష్టాలు, ఏమిటి ప్రభా ఈ నష్టాలు, ఏమిటి ప్రభా ఈ బాధలు అనేటువంటి ప్రార్థన మాత్రం చేయకండి ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. హల్లెలూయా, నేను ఇలా కాసాను కాబట్టే ఆ రాళ్ళు నా మీదకి వచ్చినాయి. కాయలు చెట్టు చూడండి, హాయిగా ఉంటుంది అనమాట. దాని మీద ఎవరు రాడేరు, ఎవరు పట్టించుకోరు కదండి. నేను మా ఇంటి దగ్గర చూసిన సిచ్యువేషన్స్ అన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. మా ఇంటి దగ్గర మామిడి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి వరుసగా. ఒక కాలువ ఉంటుంది అనమాట. కాలువ పక్కన ఒక 10-12 మామిడి చెట్లు ఉంటాయి, చాలా పెద్దవన్నమాట. అందులో చెట్టు అసలు కాయలు కాయదు. చాలామంది చిన్న చిన్న పిల్లలంతా మధ్యాహ్నం టైంలో ఏం చేసేవారంటే ఈ చివరి చెట్టుని చిన్న చిన్న కాయలు ఉండేవి అనమాట, అక్కడికి వెళ్ళి కొట్టుకుంటూ ఉండేవారు. ఒక చెట్టు కాసింది, చాలా పుల్లగా ఉంటాయి, దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. ఓ చెట్టు అయితే అసలు కాయలేదు, దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. ఏ చెట్టు అయితే కాసిందో ఆ చెట్టు దగ్గర అందరూ ఉండి రాళ్ళు వేస్తున్నారు పిల్లలందరూ. అర్రే అనిపించింది నాకు. నేను కూడా వెళ్ళాను రాడేటకి, నేను కూడా ఏదో కాయ కొట్టుకుందారే కూరలోకో తింటాకో దేనికోనని చెప్పేసి నేను కూడా వెళ్ళి రాడేశాను. కారణం ఏంటంటే ఆ చెట్టుని కాయలు ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఆధ్యాత్మికంగా మనం ఫలిస్తున్నాము, ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందుతున్నాము అనేటువంటి దానికి సాదృశ్యం ఏంటంట, చాలాసార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ లోకంలో శ్రమలు లేకుండా వెళ్ళిపోతుంది మన జీవితం క్రైస్తవ్యము అని ఆలోచన చేసినట్లయితే అది రాజీ పడినటువంటి క్రైస్తవ్యం అనమాట. చచ్చిపోని చేప నీటిలో ఎలాగైతే కొట్టుకుపోద్దో, నిర్జీవంతో కూడినటువంటి క్రైస్తవుడు ఏం చేస్తారంటే లోకంతో పాటు కొట్టుకుని వెళ్ళిపోతుంటాడు అనమాట. లోకానికి ఎదురీతడు, శ్రమలకు ఎదురీతడు, ప్రవాహానికి ఎదురీతలంటే ఎంత బలం ఉండాలండి. జీవం ఉండిన చేప ఎదురీతికి వెళ్తుంది. లేదనుకోండి ఇంకా నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, ప్రవాహం ఎటు వెళ్ళి తట్టు కొట్టుకుపోతానని చెప్పి ప్రవాహంతో పాటు కలిసి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఈ ఫలాలు ఫలించినటువంటి చెట్టు ఏం చేస్తుందంటే ఫలాల కంటే ముందు అది బాగా సిద్ధపడుతుంది రాళ్ళ దెబ్బలకు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే ఏ చెట్టు కూడా ఈజీగా ఫలించదు. ముందేం చేస్తుంది, భూమిలో తన వేర్లు బలంగా పాతుకుంటుంది, భూమితో సత్సంబంధం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భూమి ఇద్దరు మంచి సంబంధం వచ్చిన తర్వాత ఈ చెట్టు చాలా బలంగా తయారవుతుంది, చక్కగా ఎదుగుతుంది, ఈజీగా పడిపోకుండా బలమైనటువంటి చెట్టుగా అనేక కొమ్మలు వేసుకుంటూ పైకంటే వెళ్ళి అప్పుడు పూత పూసి కాయలు కాస్తుంది. ఈజీగా కాయలు కాసేదని చెట్టు ఎప్పుడు కూడా మంచి బలమైనటువంటి పొజిషన్ వచ్చిన తర్వాత అది బలపడిన తర్వాత అప్పుడు ఫలాలు ఫలిస్తుంది అనమాట. ఎందుకని ఆటికి పోటుకి గాలికి ఎండకి వానకి తట్టుకోవాలన్నమాట ఫలాలు ఫలించినప్పుడు. ఎందుకంటే ఫలాలు ఫలించడం చేపు దానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఫలించడం ప్రారంభించిందో ఆ చెట్టు అప్పుడు అన్నీ దృష్టి పడతాయి, పురుగులు పడతాయి కదండి. కాయలు కాసిన చెట్టుకే కదా పురుగులు పడుతుంటారు, వచ్చి మందు కొడుతుంటుంటారు, స్ప్రే చేస్తారు, చాలా చేస్తారు. మిగతా చెట్లు పట్టించుకోరు, ఎందుకని ఫలించలేదు కాబట్టి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గర్భఫలము అనేటువంటి హెడ్డింగ్ పెట్టానని చెప్పి కేవలం పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, పిల్లలు లేని వాళ్ళ కోసం మాట్లాడతారు అని మీరు అనుకుంటే పొరపడ్డట్టే. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి మనం ఎప్పుడు కూడా. అందుకే మన మనోనేత్రం తెరవబడినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక ఫలం ఏంటో కనిపిస్తుంది, మన ఆధ్యాత్మికమైనటువంటి గొడ్రాలతనం ఏంటో కనిపిస్తుంది అనమాట. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. అమ్మ, పిల్లలు లేని వాళ్ళు ఎవరో బాధపడొద్దు, కానీ ఆత్మఫలం లేని వాళ్ళు అందరూ బాధపడాలి. ఇప్పుడు ఈ పిల్లలు లేని వాళ్ళ కంటే ఆత్మఫలం లేనటువంటి వాళ్ళు చాలా అత్యధికంగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలైనటువంటి ఏమంటారండి అది గొడ్డితనం ఎక్కడున్నదంటే ఇప్పుడు ఆత్మఫలం లేకపోవడం అసలైన గొడ్డితనం అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైపోయింది, పిల్లలు లేని వాళ్ళు కాదురా బాబు అసలైనటువంటి సంగతి. పిల్లలు లేని వాళ్ళ గురించి మనం ఆలోచించాం, ఇంతకనే ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితం ఈ రోజున ఆలోచన చేసుకోవాలి. అయ్యో ఎంత, ఇప్పుడు మనం అందరిని చూసి అయ్యో పిల్లలు రావుడు కానీ జాలిపడ్డాం కదా, ఇప్పుడు మనం జాలిపడాలి, మన మీద మనం జాలిపడాలన్నమాట. అయ్యో నిజంగా నాలోనే ఫలం లేదే అని చెప్పి మన జీవితాన్ని చూసి మనం బాధపడవలసినటువంటి రోజు వచ్చిందనమాట. మన జీవితంలో ఉన్నటువంటి ఆత్మ పురుషుణ్ణి ఫలము లేకుండా అలా పెట్టుకుని కూర్చున్నాం మనం. కాబట్టి మనల్ని చూసి మనం సిగ్గుపడవలసినటువంటి, మనల్ని చూసి మనం బాధపడవలసినటువంటి రోజు వచ్చిందనమాట. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం ఎదుటివారిని ఏలెట్టి చూపిస్తున్నామో 3 వేలు మనం చూపిస్తున్నాయంట. ఎవరైతే గర్భఫలం లేదని మనం అంటుంటే అయ్యో అని చెప్పి వాళ్ళని అంటున్నాం కదా, అయ్యో ఇట్లా అట్లా అని అనుకుంటాం. కానీ ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన రోజు వచ్చిందనమాట. నిజమే, ఆధ్యాత్మికమైనటువంటి ఫలం నా జీవితంలో లేదే. నిజమైనటువంటి ఆ గొడ్రాలతనం నేను అనుభవిస్తున్నాను, ఆ గొడ్డితనం నేను అనుభవిస్తున్నాను. ఆత్మలో ఫలింపలేదు, నా జీవితంలో ఒక ఎదుగుదల లేదు. లాక్డౌన్కి ముందు నా పరిస్థితి ఏదో, లాక్డౌన్ తర్వాత కూడా అదే పరిస్థితి. అప్పటికిప్పటికి నా ప్రార్థనలో చేంజ్ లేదు, నా ప్రవర్తనలో చేంజ్ లేదు. ప్రియులరా, నా ఆత్మలో ఏ విధమైన ఫలము లేదు. కాబట్టి నేనే బాధపడాలి. నా జీవితమే ఏ విధమైనటువంటి ఫలము లేనటువంటి జీవితం. దేవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్పి మనం ప్రార్థన చేయాలంటండి. ప్రార్థన చేద్దామా మరి? యేసయ్యని అడుగుదామా? ప్రభువా, గర్భఫలం అంటే నేను ఇంకా పెళ్ళైన వాళ్ళకి 2 సంవత్సరాలకు సంవత్సరానికి పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి గర్భఫలం లేదనుకుని వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తున్నానే ఇన్ని రోజులనే, వాళ్ళ లిస్టే తయారు చేసి కూర్చున్నానే. అసలైన పెద్ద లిస్ట్ పక్కన ఉన్నది దేవా, ఆ పెద్ద లిస్టులో నా పేరే మొదట ఉన్నది దేవా అని బాధపడవలసిన సమయం ఆసన్నమైంది. ప్రార్థన చేద్దాం మనం అంతా. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. నిజమే, మేము ఎప్పుడు కూడా నా ప్రభా ఎలీషా గారి యొక్క శిష్యుడి వలె మా కళ్ళు తెరిస్తే అన్నీ కూడా నేచురల్వే కనిపిస్తూ ఉంటుంటాయి. సూపర్ నేచురల్వి మేము చూడాలంటే, సహజాతీతమైనటువంటి ఫలములు మేము చూడాలంటే మా ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రం తెరవబడాలి. ఎలీషా శిష్యునికి నా ప్రభు ఎలీషా ప్రార్థన చేయగల ఎలాగైతే ఆయన కన్నులు తెరవబడినాయో మా మనోనేత్రం తెరవబడిన మా మనోనేత్రం తెరవని దేవా, అప్పుడు మాత్రమే మా ఆధ్యాత్మికమైనటువంటి ఫలింపు ఏంటో మేము చూసుకోగలుగుతాం. మేము ఎంతవరకు ఫలిస్తున్నామో, మా జీవితం ఎలాగున్నదో మేము పరీక్షించుకుంటున్నాం దేవా ఈరోజు. నిజమే దేవా, మేము ప్రేమించే విషయంలో ఫలం లేదు, సహనం విషయంలో ఫలం లేదు నా ప్రభా. ఈ యొక్క ఆత్మఫలంలో ఉన్నటువంటి ఏ ఒక్క కోసాన ఏ ఒక్క మరి క్వాలిటీ మాలో లేదు దేవా. మాతో మాట్లాడావు ఈ రోజున. మరి ఈ రోజు నుంచైనా నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయి తండ్రి, నీ కొరకు ఫలించే ఫలములు మాకు దయచేయి తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా. విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి వారు ఫలించుటకు కృప చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆత్మ ఫలము ప్రతి వారిలో ఉండుటకు కృప చూపించినందుకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.